తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుధాడి కృష్ణవేణి ఎన్నికల బరిలో ఉండి ప్రజాసేవే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానంటున్నారు. గతంలో జరిగిన వాటికి భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తి సుధాడి రవీందర్రావు. ప్రజల అభిమానాలను చూరగొంటూ ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా నిరాడంబర వ్యక్తిగా ప్రజల కొరకు ప్రజాశీస్సులతో సర్పంచ్ బరిలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వారితో 6 టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెల రోజుల్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికల నగారే మోగింది. మరి ఈ తరుణంలో ముత్తారం మండలం ముత్తారం గ్రామ పంచాయతీ నుంచి చాలామంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మరి సర్పంచ్ బరిలో ఉన్నటువంటి మరో వ్యక్తి సుధాడి కృష్ణవేణి గారు మనతో ఉన్నారు. ఆమెను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముత్తారం గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్తూర్బా హాస్టల్కు సీసీ రోడ్డు వేయాలనుకుంటున్నాము. మంచి ప్రతి ఒక్క పని ఏదైనా కానీ ముందుకు రావాలని అనుకుంటున్నాము. మార్కెట్ కూడా మంచి ముందంజ వేయాలని అనుకుంటున్నాము. 2వ వార్డులో సీసీ రోడ్డు కూడా చేస్తామని అనుకుంటున్నాము. జనరల్ మహిళ రావడంతో నేను ముందుకు రావడం జరిగింది. మా సతీమణి కృష్ణవేణి గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దీనికి మా ఉద్దేశం ఏంటంటే, గతంలో నేను 2001లో ఉప సర్పంచ్గా చేయడం జరిగింది. ఉప సర్పంచ్ చేసినప్పుడు అనేక కార్యక్రమాల్లో ముందు ఉండడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో అనేక సమస్యలు అప్పుడు నేను తీర్చలేకపోవడం జరిగింది. సర్పంచ్ పదవిలో ఉన్న వ్యక్తి అప్పుడు నాయనేని వెంకట్రావు గారు ఎంతో కృషి చేసినారు. అదే బాటలో నడవడానికి జనరల్ మహిళ రావడంతో నేను ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు అన్ని సమస్యలు సీసీ రోడ్లు కానివ్వండి, తర్వాత డ్రైనేజీలు కానివ్వండి, తర్వాత పేదవాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు కానివ్వండి, తర్వాత ఈ పెన్షన్ విధానం ఒక్కొక్క ముసలోళ్ళు కట్టెలు పట్టుకొని బ్యాంకుల వద్ద కడితే నేను బాధపడుకుంటూ ఇటువంటి సమస్యలు రావద్దని, ప్రతి పేదవాడికి నేను ముందు ఉండాలని, అటువంటి సమస్యలు రాకుండా చేయాలని దీన్ని అభ్యర్థిత్వానికి నాకు మద్దతు పలకాలని ప్రజల వద్దకు పోవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే, ప్రతి మహిళ కానీ ప్రతి పురుషుడు కానీ పేదవారు కానీ ఏ క్రమంలోనైనా ఇంతకుముందు నాకు ఇబ్బందులు ఉన్నాయా, నాకు ఈ ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ, లేకపోతే నాకు ఈ గుడికి కొద్ది ఇబ్బందులు ఉన్నాయని కానీ, వినాయక చవితికి కానీ ఏ ఒక్క వ్యక్తి నా ఇంటికి వచ్చినా కానీ నేను ఆర్థిక సహాయం చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లో నేను ముందుకు వెళ్ళుకుంటూ నా మంచితనాన్ని నిరూపించుకోవాలి. ఇప్పుడు ఈ గెలుపుకోవడంలో మంచితనమా చెడుతనమా అనేది రావాలని నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలందరూ నీ మంచితనానికి ఓటేసి గెలిపిస్తారని నాకు ఆదరణ సూచిస్తున్నారు. అది జరగబోతుంది, అది జరగాలి. మంచికి కూడా మన గ్రామానికి న్యాయం జరగాలని ముందుకు పోతున్నా. ఈ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కటి కొన్ని వార్డులల్లో బోర్ల సమస్యలు ఉన్నాయి, కొన్ని వార్డులల్లో డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి. అవి అన్నిటి తీర్చుకుంటూ నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతా. కాబట్టి అందరూ ప్రజలు ఏకమై ఈ వేరే ఆలోచన లేకుండా మా సతీమణి కృష్ణవేణి గారిని మన ముత్తారం గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని మమ్మల్ని ఆశీర్వదించగలరని అందరినీ కోరుకుంటున్నాను. కృష్ణవేణి గారు మనతో పాటు ఏం చెప్తున్నారంటే, ముత్తారం గ్రామ పంచాయతీ నుంచి ఏ పేదవారు తన ఇంటికి వచ్చినా కూడా ఏ అర్ధరాత్రి అయినా సరే తప్పకుండా స్పందిస్తాము, ఆపదలో ఆదుకుంటాము, గ్రామ పంచాయతీని అభివృద్ధి కార్యక్రమమే మా లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకుంటున్నాము, ఈసారి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. మరి ప్రజలు ఏ మేరకు కృష్ణవేణికి